ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మేము ముందుకు ఒక కొత్త స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసాను. అది కూడా మనమైతే బెల్లంతో తయారు చేసుకుంటున్నాము, షుగర్తో కాకుండా. అదేంటో మీకు ఇప్పుడు రివీల్ చేసేస్తాను. అయితే రస్కులతో అయితే చేస్తున్నాము. రస్క్ అన్నది మనకి ఇలా ఉంటుంది కదా, దీంతో మనం బెల్లం రస్కుల హల్వా అయితే తయారు చేసుకుంటున్నాము. బెల్లం రస్కుల హల్వాకి ఏమేమి కావాల్సిన పదార్థాలు, ఇది ఎలా చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలోనైతే మీకు చూపిస్తాను. ఈ రస్కుల హల్వా అయితే చాలా చాలా బాగుంటుంది. సో కన్ఫామ్గా ట్రై చేయాలని నేను చెప్తున్నాను. ముందుగా ఈ బెల్లం రస్కుల హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను, రండి. కావాల్సిన పదార్థాలు దీనికి 5 ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ ఉంటే మీ ఇంట్లో అయితే వేసుకోండి. మా ఇంట్లో బాదం పప్పు ఉంది, డ్రై ఫ్రూట్, అలాగే బెల్లము, ఇంకా ఇలాచీ పౌడర్, నెయ్యి, రస్కులు, ఇవన్నీ ఉంటే మనం చేసుకోవచ్చు. వీటిలో మీకు ఆప్షనల్ ఏంటంటేనేమించి బాదం పప్పు ఇంకా నెయ్యి బదులు మీరు నూనె అయినా వేసుకోవచ్చు. బాదం పప్పులు డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం మీ ఇష్టము. సో మేమైతే టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకుంటున్నాము. ముందుగా మనమైతే ఫస్ట్ ఈ బెల్లం అన్నది మొత్తం కూడా చెదగొట్టుకుందాం. ఇప్పుడైతే మనం బెల్లం అంతా కూడా చెదగొట్టుకున్నాము. సో చూడండి, బెల్లం అంతా కూడా ఇంత పెద్ద దెబ్బ బెల్లం అనేది ముక్కలుగా అయితే ఫుల్గా చెదగొట్టుకున్న తర్వాత, అలాగే దీంట్లోకి మనం బాదం పప్పులు కూడా హాఫ్గా అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం. సరిపోద్దా? ఇప్పుడు నెయ్యి అన్నది వేసుకున్నాం కాబట్టి ఈ చిట్టి బాదం పప్పులను అయితే మనం హాఫ్గా అయితే కట్ చేసుకున్నాము. దీన్ని అంతా కూడా మనం అయితే ఇందులో అయితే వేసుకుందాము. వేసుకొని వీటిని అయితే మనం ఫస్ట్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం బాదం వేస్తాం కాబట్టి ఒకసారి అయితే కలుపుకుందాము. దీన్ని అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ మాడినవ్వకుండా లైట్గా రోస్ట్ అయితే మనకు చాలు. సో జస్ట్ చిన్న కలర్ కోసం. ఇప్పుడైతే ఈ బాదం పప్పులు అయితే ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం నెయ్యిలోకి వెళ్ళి అయితే మనం తీసేసుకున్నాము. సో ఇదంతా కూడా మీరు ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకండి. ఈ బాదం పప్పుని మొత్తం కూడా తీసుకున్న తర్వాత ఫ్రై చేసిన దాన్ని అన్నిటిని కూడా మనమైతే ఒక పక్కనైతే పెట్టేసుకుందాం. చూడండి, ఇదే మన బాదం పప్పులు కాబట్టి ఇప్పుడు మనమైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోనే నెయ్యి ఉంది కదా, దాంట్లోకి అయితే మనం బెల్లం అయితే వేసుకుంటున్నాము. బెల్లం ఎంత అంటే మీకు స్వీట్కి సరిపడంత అయితే వేసుకోండి బెల్లం. మేమైతే బెల్లం అనేది స్వీట్కి సరిపడంత వేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ బెల్లం వేసుకున్నాం కాబట్టి బెల్లం మునిగేంత వరకు మనమైతే నీళ్ళు అనేది వేసుకుందాం. ఇప్పుడు మనమైతే నీళ్ళు అనేది వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము. కలుపుతూనే ఉండాలి, కలపడం ఆపేకండి, మాడిపోతుంది. ముందుగా ఇదైతే మనకి చూడడానికి మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది బెల్లం కూర. ఇదే కరెక్ట్ టైం అని అర్థమవుతుంది మనకి. చూడండి, ఇలాగైతే మనకు వచ్చింది కాబట్టి కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే మీరు వేసుకోండి. ఇప్పుడు మనం అయితే కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేస్తాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసిన వెంటనే మనం రస్కులను అన్నిటిని కూడా మనం అయితే ఇందులో వేసుకోవాలి. చూడండి, నేను మెల్లమెల్లగా ఒక్కొక్క రస్క్ కింద అయితే వేస్తున్నాను అన్నీ. ఈ విధంగా మీరైతే రస్కులన్నీ కూడా వేసుకోండి. మనం ముందుగా రస్కులను వేసేటప్పుడు రస్కులను గుండ చేయకుండా నార్మల్గా ఉన్నవైతే వేసుకున్న తర్వాత మీరైతే దీన్ని ఇలా నార్మల్గా కలుపుతూ ఉండండి, ఎక్కువ కలపకండి. ఇదే తర్వాత ఆ హీట్కి అయితే దానంత తదిన మించి స్క్వాష్ అయిపోతుంది. సో మీరైతే ఈ విధంగా రస్కులు అన్నది వేసుకున్న తర్వాత ఒకసారి నార్మల్గా కలుపుకున్న తర్వాత మీరైతే కొంచెంసేపటి తర్వాత చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఇదంతా కూడా మనకైతే పొడిలాగా అయితే అవుతుంది. చూడండి, ఇటైతే ఈలోపే ఇది అయిపోతుంది. చూడండి, ఇది ఈ విధంగా ఈ షేప్లోకి అయితే వచ్చేయి. డబుల్ కమీట ఎలాగవుద్దో ఇది కూడా రస్కులను అలాగే అయిపోతుంది. సో మీరు చూడడానికి చూడండి ఎంత బాగుందో కదా. ఇది మనమైతే ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లోనే. రస్కులతో బోల్డ్ రకాలు చేసుకోవచ్చు, అందులో ఇది ఒక స్వీట్ అనమాట. సో ఈ స్వీట్ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో రస్కులన్నీ కూడా ఉడికిపోయాయి కాబట్టి మనం 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి మనమైతే నెయ్యి అనేది వేసుకుందాము. సో చూడండి, మేమైతే 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకొని ఇలా మొత్తం కూడా సపరేట్ చేసుకుంటున్నాము. నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల అంతా కూడా దగ్గరికి అయితే బాగుంటుంది, ఇంకా మంచి వాసన అయితే ఇస్తుంది ఈ స్వీట్లోకి. సో మీరైతే నెయ్యి వేసుకోండి, లేకపోతే నూనె అనేది కూడా వేసుకోవచ్చు. మీరైతే ఇలా కలుపుతూ ఉండండి. కలపడం ఆపేశారు అనుకోండి, మాడిపోద్ది, చూసుకోండి.
ఇప్పుడైతే మనం ఇందాక నెయ్యి వేసాం కదా, ఈ గిన్నెకి సైడ్లకి ఇలా నెయ్యి అంతా కూడా వచ్చింది. అప్పుడు ఇలాగ వస్తేనే మనకి ఇదైతే రెడీ అయిపోయినట్టు. ఇందాక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇందులో అయితే వేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కాబట్టి ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాము. సో ఇలాగైతే మనం హల్వా అయితే ఇలాగ ఉన్నది, బెల్లం రస్కుల హల్వా. ఇప్పుడు ఇది డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇంకంతే అయిపోయినట్టు కాబట్టి గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకొని అయితే ఆపేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లు వేసుకోండి. కానీ మీరు కనుక తినాలనుకుంటే డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని అయితే తినండి, అప్పుడు చాలా చాలా బాగుంటుంది చల్లగా. ముందు మనం అయితే ఫస్ట్ సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బెల్లం రస్క్ హల్వాని అయితే మనం సర్వింగ్ ప్లేట్లో వేసుకున్నాం. ఆల్రెడీ కూడా మనం అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకున్నాము. ఇదైతే ఇప్పుడు చల్లగా చాలా బాగుంటుంది. మీద గార్నిష్గా కూడా మేమైతే బాదం పప్పులు కూడా వేసాము, ఫ్రై చేసినవి. ఇప్పుడు నాకైతే వెంటనే టేస్ట్ చేసి అనిపించేస్తుంది. ఇది మనం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయటకు తీసింది. నేనైతే దీన్ని ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది, సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి, నిజంగా చాలా బాగుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరందరూ కూడా ఈ మంచి స్వీట్స్ని అయితే మీ ఇంట్లో వాళ్ళకైతే చేసి వండి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. ఈ బెల్లం రస్క్ హల్వా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ ఐటెంలోనో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.